హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే ఆమె తన గురించి చెబుతున్న కొద్దీ విస్తుపోవడం పోలీసుల వంతైంది. అసలు ఎవరామె? రైల్వే పోలీసులు తేల్చిన నిజమేంటి? ఇవన్నీ కొత్త నగలు కాదు, మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్ల ఆభరణాలు అంతకన్నా కాదు. ఏదో బంగారం షాప్లో ఆభరణాల ప్రదర్శనలా ఉంది కదూ, కానీ ఇదేమీ ఆభరణాల ప్రదర్శన కాదు. పోలీసులు ఇవన్నీ చూపిస్తున్నారంటే చోరీ సొత్తు అన్నమాట. ఈ బంగారు ఆభరణాలన్నీ 77 తులాలు, అంటే దాదాపు 25 లక్షల విలువ చేసే సొత్తు ఇది. ఇంత భారీ మొత్తంలో బంగారం దోచుకున్నారంటే ఇదేదో మామూలు ముఠా కాదన్న ఆలోచన వస్తుంది. ఏదో పెద్ద ముఠానే ఈ స్థాయిలో చోరీలకు పాల్పడి ఉంటుందన్న సందేహం వస్తుంది. కనీసం 5-6గురితో కూడిన ముఠా ఉంటే తప్ప ఇంత బంగారం దొంగిలించడం అసంభవం అనుకోవడం సహజం. కానీ ఈ స్థాయిలో బంగారం దొంగిలించింది ఓ మహిళ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కిలేడి ముఠాగా కాదు, సింగిల్ గా ఇంత సొత్తు దోచేసింది. ఈ మహిళ పేరు దేవి. సికింద్రాబాద్ మారేడుపల్లిలో నివాసం. రైల్వే స్టేషన్లో రైళ్లలోనే దొంగతనాలు చేయడం ఈమె స్పెషాలిటీ. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కిలేడిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్లలో, ప్లాట్ఫామ్ పైన రైళ్ల కోసం వేచి చూసే మహిళలు, రైళ్లలో ప్రయాణిస్తున్న వాళ్లే దేవి టార్గెట్. ఎక్కడ ఏ అవకాశం చిక్కినా ఎవరికీ అనుమానం రాకుండా బంగారు ఆభరణాలు దోచుకుని పరారవుతుంది. మహిళల హ్యాండ్ బ్యాగ్ల జిప్లు తీసి వాటిలో ఉన్న సొత్తును చోరీ చేస్తుంది. రద్దీగా ఉన్న సమయాల్లోనే దొంగతనాలు చేస్తుంది. దొంగతనాలు చేస్తూ పలుమార్లు సీసీ కెమెరాలకు చిక్కింది మాయలేడి దేవి. ఆమె వాలకం అనుమానాస్పదంగా కనిపించడం, తరచూ దొంగతనాల ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలో దేవి కనిపించడంతో జీఆర్పీ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిఘా పెట్టి మరీ దేవిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దేవి తాను చేసిన నేరాల చిట్టాను విప్పింది. 1 కాదు 2 కాదు, దాదాపు 77 తులాల బంగారు ఆభరణాలు ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్నారు జీఆర్పీ పోలీసులు. వాటి విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. మా ఇన్వెస్టిగేషన్లో ఆమె పాత నేరస్తులుగా దాదాపు 11 కేసులో నేరస్తురాలని తేలింది. జాయింట్ ఆపరేషన్ చేసి ఈ నేరాన్ని ఛేదించారు. దాదాపు మాకు 74 తులాలు రికవర్ అయింది. 77 తులాలు రికవర్ అయింది. దీని వరకు దాదాపు 24,40,000. వీటినన్నిటి కూడా మేము రికవరీ చేశాం. అయితే దేవిపై ఇప్పటికే 11 దొంగతనాల కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సో ప్రయాణికులారా, రైలు ప్రయాణాల్లో కాస్త అలర్ట్గా ఉండండి. హైదరాబాద్